హాయ్, దిస్ ఇస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో ఆర్జే శేఖర్ భాష ఉన్నారు. బిగ్ బాస్ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెకండ్ వీక్ నామినేషన్లో ఉండి ఎలిమినేషన్ అయిన శేఖర్ భాష మనతో ఉన్నారు. ఎలా ఉన్నారు భయ్య? బాగున్నానండి. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బిగ్ బాస్ బాగుంది, బట్ బయటకు వస్తే ఇలా ఉంటుంది అనుకోలేదు. సో నిజంగా ఇంత అభిమానం, ఇంత ఆదరణ వస్తుందని నేను అనుకోలేదు. హాయిగా సరదాగా తిరిగేద్దాం అనుకున్నాను, కానీ అసలు కాలు తీసి కాలు బయట పెట్టలేకపోతున్నాను. నిజంగా ఈ అభిమానానికి కృతజ్ఞుడై ఉంటాను. బట్ ఒక క్షమాపణ కూడా, మీరు అనుకున్న రేంజ్కి వెళ్ళలేకపోయాను, ముందుగానే వచ్చేసాను. ఫ్యామిలీ రీజన్స్, బాబు పుట్టాడు, దానికోసం రావాల్సి వచ్చింది. నాగార్జున గారు బాబు గురించి మీ స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో గూస్ బంప్స్, అంటే మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఎలాంటి? సంతోషంలో ఆనంద బాష్పాలు వచ్చాయి. భార్య బిడ్డ ఇద్దరు సేఫ్ అని చెప్పడంతో నాకు చాలా 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 సంతోషం అనిపించింది. సో అవుట్ ఆఫ్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. అంటే మామూలుగా మనకి బిడ్డ పుట్టిందని ఎవరికి ఏ తండ్రికి చెప్పినా ఆనందంగా ఉంటుంది. బట్ ఒక 2 వారాలు ఆల్మోస్ట్ జైల్లో ఉన్న నాకు, జైలు లాంటిదే కదా అది, అలా అవుట్ ఆఫ్ వరల్డ్ కరెక్షన్ లేకుండా ఏం జరుగుతుందో తెలియదు. ఆ టైంలో వచ్చిన న్యూస్ కదా, అది నెక్స్ట్ లెవెల్. ఫుడ్ ఎలా ఉండేది భయ్య హౌస్లో? ఫుడ్ నాకు కొంచెం ప్రాబ్లం అయింది. అందరూ ఏదో కొంతమంది ఎగ్ తింటారు, కొంతమంది చికెన్ తింటారు. బట్ నేను ఎగ్ చికెన్ ఏమి లేకుండా ఉండేసరికి లాస్ట్ వీక్ నేను ఏదో ప్రోటీన్ పౌడర్ సప్లిమెంట్ ఉండేది కాస్త జరిగిపోతుంది ఫస్ట్ వీక్ అంతా. సెకండ్ వీక్ ఒక 2-3 డేస్ తర్వాత, అంటే సెకండ్ వీక్లో వాళ్ళు ఏదో తీసుకెళ్ళిపోయారు, రేషన్ లేదు అని చెప్పి మొత్తం అన్ని ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా నాకు అందరూ ఏదో రకంగా మేనేజ్ చేస్తున్నా, నా వల్ల అయితే కుదరలా. నాకు ఏమి లేదు, ఆఖరికి పన్నీర్ కూడా లేకుండా. సో మెల్లమెల్లగా ఎనర్జీ డౌన్ అయిపోయింది. అది నాగమణి కంట మీకు ఎక్కడ సింక్ అవ్వలేదు? నాగమణి కంటే ఎక్కడ మీకు రాపు పెరగలేదు? అలా ఏం లేదు అసలు, అలా అనిపిస్తుందేమో మీకు. బట్ నాకు అతనికే చెప్పాను, మొహమ్మదే చెప్పాను, అలా అమ్మ నాన్న చనిపోయారు నేను ఇట్లా అని చెప్పి. అవి సింపతి కోసం అన్నట్టుగా ఉంది. బట్ అది సో అలాంటి చేయకొని కూడా చెప్పాను తనకి. కానీ ఆర్జే శేఖర్ భాష ఒక వైఫ్, ప్రెగ్నెన్సీ, మీ వైఫ్, ఇలాంటి కార్డు కూడా మీరు ఎమోషనల్గా వాడి ఉనింటే ఇంకా ఎక్కువ రోజులు ఉండేవాళ్ళేమో. భాష అది వాడలేదు ఏమండి, ఎక్కువ అక్కడ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఎమోషన్గా వాడితే నాకేం ఉపయోగపడుతుంది? అక్కడ లోపల ఉండి ఇరుక్కుపోతే పిల్లల్ని చూడదాం అనుకుంటావా, లేకపోతే అక్కడ ఉందాం అనుకుంటావా? నాగమణి కంటే వాడాడుగా, నాకు వైఫ్ అతని పర్సనల్ విషయాలని చెప్పాడు కదా. ఆయనకి బిగ్ బాస్ టైటిల్ ముద్దండి, నాకు నా బిడ్డ ముద్దు అంతే. కానీ మళ్ళీ బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తారా మీ బాబుని చూసుకొని? నా బిగ్ బాస్ని చూసుకొని తర్వాత ఆ బిగ్ బాస్కి వెళ్తాను. అంటే మీకు బాగా టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు అనుకుంటున్నారు? టాప్ 2 చెప్తా, టాప్ 5 అంతా చెప్పవచ్చు. విష్ణుప్రియ ఆర్ సీత? విష్ణుప్రియ సీత విష్ణుప్రియ. అంటే బాగా వీక్ కంటెస్టెంట్ ఎవరు చెప్తారు? ఆదిత్య, ఇంకెవరు తక్కువ. అంటే మీరు బిగ్ బాస్ నుంచి బాగా నేర్చుకుంది ఏంటి, నేర్చుకోకూడదు అనుకున్నది ఏంటి? ఏమన్నా నేర్చుకున్నారా ఈ 14 రోజుల్లో? అంటే ఒకటే అనుకుంటున్నాను, నామినేషన్ రావడానికి భయపడకూడదు, అండ్ వచ్చిన తర్వాత ఎలిమినేషన్కి భయపడకూడదు. నీ కంటెంట్ బాగుంటే జనాలు ఉంచుతారు. ఏదో నామినేషన్ తప్పించుకుంటూ దాక్కుంటూ ఎన్నాళ్ళు ఉంటావు? ఉంటే తిట్టుకుంటారు జనాలు నిన్ను, ఏం గేమ్ ఆడుతున్నాడు రా వీడని. సో జనాలు నిన్ను వచ్చి కొట్టారన్నప్పుడు వచ్చేయడమే బెటర్. అక్కడ ఉండి పట్టుకొని ఏలాడి కోతుకొమ్మచ్చలు ఆడుకుంటే అవసరం లేదు. జనాలు వద్దన్నప్పుడు వచ్చేయాలి. ఫైనల్ క్వశ్చన్, మీరు ఈ 14 రోజులు లోపలికి వెళ్ళాక బయట ఏం జరిగిందంటే, లావణ్య రాజ్ ఇష్యూలో రాజ్ మీద లావణ్య గారు కేసు వేశారు చాలా బలంగా. అంటే మీడియాలో ఈ 14 రోజులు కేసు వేసారా? లావణ్య గారు రాజ్ మీద మళ్ళీ కేసు ఫైల్ చేశారు. ఇంకేం కేసు వేస్తారు? ఆల్రెడీ ఏదో కొత్తది ఏదో జరుగుతుంది, మళ్ళీ కొత్త కేసు వేస్తారు. తెలియదు దాని గురించి. మళ్ళీ పోరాడతారు ఇప్పుడు మళ్ళీ ఇష్యూలో? మీరు ఏం తెలియదు, నేను కనుక్కుంటా ఏం జరిగింది. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చారు కదా, మళ్ళీ ఏమన్నా ఈ ఫేమ్ మీద ఏమన్నా మీరు? నేను కనుక్కుంటా, ఏం తెలియదు కదా, కనుక్కుంటాను. థ్యాంక్ యూ సో మచ్.